ప్రేమకు వయస్సుతో సంబంధం లేదంటారు. ప్రేమ అనేది ఎప్పుడైనా ఎవరిపైననైనా పుట్టేస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మంది పెళ్లిళ్లు సైతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పరిచయాలతో ఓ వృద్ధుడిని యువతి పెళ్లి చేసుకోగా మరో పండు ముసలి వ్యక్తిని ఓ మహిళ పరిణయమాడింది. తాజాగా మరో ఇద్దరి ప్రేమ వ్యవహారం వైరల్ గా మారింది. వారి ప్రేమ కథ విని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇద్దరూ పారిపోవడంతో వారి ప్రేమ కథపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో తన భార్య కనిపించడం లేదని బజ్రియా పోలీసులను ఓ వ్యక్తి ఆశ్రయించాడు. ఇందులో కొత్తేముందని అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. తన భార్యకు 60 ఏళ్లని, ఆమె 30 ఏళ్ల వయసున్న యువకుడితో పారిపోయిందంటూ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిని పట్టుకోవాలని, తన భార్యను తిరిగి తీసుకురావాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధుడి మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. కాన్పూర్ బజ్రియా పోలీస్ స్టేషన్ పరిధిలో పూల వ్యాపారం చేసుకుంటూ ఓ వృద్ధ జంట జీవిస్తున్నారు. వారికి 3 పిల్లలు కాగా ఓ కుమారుడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బామ్మ వయసున్న మహిళతో స్థానికంగా ఉంటున్న ఓ యువకుడికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, తాము మాత్రం కలిసే జీవించాలని అనుకున్నారు ఈ ప్రేమికులు. అనంతరం ఇంటి నుంచి పారిపోయారు. బామ్మ 8 ఏళ్ల క్రితం కూడా ఓ యువకుడితో లేచిపోయినట్లు ఆమె భర్త తాజాగా పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం మరో యువకుడితోనూ పారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తరచూ ఇలాంటి పనులు చేస్తూ పరువు తీస్తోందంటూ బోరున విలపించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బామ్మ, ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.